మిథున రాశి. మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ వీరు ఉద్రేకపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు వీరు అసలైన ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. నాకంతా అనుకూలంగా ఉందని కొంత పొగరు చూపించడం కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఏదైనా పని తొందరగా జరగకపోతే, ఏదైనా ఆలస్యం అయ్యి ఉంటే దాని మీద అనవసరపు ఆవేశాన్ని తెచ్చుకుంటారు. ఎక్కడ ఇబ్బంది అయిందో ఆలోచించకుండా, అంటే వీరికి కొంత ఆలోచన శక్తి తగ్గి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా కొంత ఓపికను గనక ఉన్నట్లయితే ఈ రాశి వారికి విజయాలు చేకూరుతాయి. స్నేహాల వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే వీరికి ఒక రకంగా చెప్పండి మిశ్రమ ఫలితాలు, అంటే మామూలు ఫలితాలు వస్తూ ఉంటాయి. ఈ మామూలు ఫలితాలని కూడా మీరు పట్టుకోగలిగితే విజయాన్ని సాధించుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆవేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే, మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకు అంటే షణ్ముఖుడు, 6 ముఖాలు, మనలో ఉన్నటువంటి షడ్గుణాలని వారు ఆ భగవంతుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వాటి నిర్ణీత సమయంలో పనికి వచ్చేలా చేస్తాడు. కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వృత్తి ఉద్యోగాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, వీరు ఆవేశం ఒక్కటి తగ్గించుకుంటే వీరికి మంచి జరిగే ఆస్కారం కనపడుతుంది. కాబట్టి ఆవేశం అన్నిటా మంచిది కాదు అన్న విషయాన్ని వీరు దృష్టిలో పెట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకము, అర్చనలు, ప్రదక్షిణ నమస్కారాలు, ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం వీలుంటే ప్రతిరోజు, కుదరకపోతే మంగళవారాలు దర్శన ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఆవేశాన్ని ఒక్కటి తగ్గించుకుంటే చాలు, వీరిని ఢీకొట్టే వాళ్ళు ఉండరు. ఆవేశమే వీరిని పై స్థాయి నుంచి ఒక స్థాయి కిందికి దింపేదిగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఆవేశం ఎట్టి పరిస్థితుల్లో వద్దు అనే చెప్తాను. ఇక దంపతుల విషయానికి వస్తే అన్యోన్యంగా ఉంటారు. తర్వాత వ్యాపారము మంచిగా సాగుతుంది, అంతా బాగుంటుంది, అన్ని రంగాలుగా వీరికి బాగుంటుంది. కానీ ఆవేశం ఒక్కటే వీరిని కుంగదీస్తుంది. ఆ ఒక్క ఆవేశాన్ని కనుక మనము ఆపుకున్నట్లయితే సరిపోతుంది. వీరు చెయ్యవలసింది ఖచ్చితముగా సుబ్రహ్మణ్య ఆరాధన, 1-2 సార్లు చెప్తున్నాను. సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఆవేశం తగ్గి ఆలోచన పెరిగి ముందుకు సాగే అవకాశం ఉంటుంది.